హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వాల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోకర్ణ అయితే అయిపోయిందండి చూడడం. టెంపుల్స్, బీచ్ అంతా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఇక్కడ నుంచి అయితే గోకర్ణ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక ప్రదేశం ఉంది. అక్కడికైతే వెళ్తున్నామండి. టోటల్గా జర్నీ వచ్చేసి 1 అవర్ 5 మినిట్స్ పడుతుంది. ఈ గోకర్ణ నుంచి అక్కడికైతే బయలుదేరిపోయాము మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియో చూపిస్తూ చెప్తానండి. నేను తెలుసుకున్న విషయాలు ఇలా రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటే అన్నీ ఎక్కడ చూసినా వాటరే ఉంది. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఇవే కనిపిస్తున్నాయండి. రోడ్డు మొత్తం ఎంత దూరం వెళ్ళినా ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తే అయితే వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. చూస్తేనే ఇంకా చాలా బాగుంటుంది. నిజంగా ఎంత బాగుందంటే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద తాడి చెట్లు, గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఇక్కడ మధ్యలో రోడ్ మధ్యలో వెళ్తుంటే ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ అయితే కనిపించాయి. చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్. సూపర్గా తీసుకుందాం అనుకున్నాము, బట్ వీలు అవ్వలేదు తీసుకోవడానికి. రకరకాల పండ్లు, పూలు చాలా బాగున్నాయి ఇక్కడ. మొత్తానికైతే ఆ ప్రదేశానికి వచ్చేసాము. ఈ ప్రదేశం వచ్చి హోనావర్ అండి. హోనావర్ అంటారు ఇక్కడ. అంటే టూరిస్ట్ ప్లేస్ ఇది. మొత్తం బ్యాక్ వాటర్ ఇదంతా. ఇందులో పడవలు రకరకాలుగా డిజైన్, స్టీమర్లు రకరకాలుగా గ్రీనరీగా మస్తు డిజైన్ చేశారు. చూసారు కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇలా గ్రీనరీగా వాళ్ళ బోటింగ్ని ఇలా డెకరేట్ చేసుకున్నారు. సూపర్గా ఉన్నాయి ఇవి. ఎండ తగలకుండా కూడా బాగుంటుంది. పైన టాప్ ఇలా డెకరేట్ చేశారు. మధ్య మధ్యలో కొన్ని ఫ్లవర్స్తో సూపర్గా డెకరేట్ చేశారు. ఇప్పుడు ఇందులో 1.5 అవర్ జర్నీ ఉంటుంది ఈ వాటర్లో. 1.5 జర్నీకి వచ్చేసి ఒక 1000 రూపీస్ అయితే అడిగారు. సరే అని మేమైతే వెళ్ళామండి. చాలా బాగుంటుంది. ఇక వెళ్ళేటప్పుడు దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు క్లియర్గా. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా. మేమైతే వెళ్తున్నామండి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే స్టార్ట్ చేసేద్దాం. దీని యొక్క విశేషాలు కొన్ని మాత్రమే తెలుసుకున్నాను, దాని గురించి మీకు ఇప్పుడు చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చారిత్రాత్మకం, ప్రాచుర్యం కలగలిపిన ఒక ప్రదేశం ఉంది. అది ఉత్తర కర్ణాటకలో ఉంది. ప్రకృతి అందం కలబోతల వల్ల ఎంతో అందాన్ని సంతరించుకున్న ఒక పట్టణం ఇది. ఇదే హనోవర్ అండి. అరబ్ దేశస్తులకు, వ్యాపారస్తులకు, ఐరోపా నుంచి వచ్చే టూరిస్టులకు ఎంతో ఇష్టంగా అనిపించే ప్రదేశం ఇది. హనోవర్ ప్రదేశం అంట. మొరకట్ ట్రావెలర్ అయిన ఇగ్నోపదూత తన ప్రయాణానికి ముందుగా ఇక్కడ లంగరు వేసినట్టు చెబుతున్నారంట. భారతదేశ వ్యాపారాన్ని భద్రత కల్పించడానికి పోర్చుగీసు వారు ఒక కోటను నిర్మించారంట అండి. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఇక్కడ బేర్ హౌస్ను నిర్మించారు. ప్రశాంతంగా పరుగులు తీసే శరావళి నది చూసే కొద్దీ నీటి అందం మరింత ఎక్కువవుతుంది. ఊర్లోపల ప్రవహించే నది ప్రయాణికుల కోసము ఇక్కడ ఎన్నో రకాల వసతులు కూడా ఏర్పడ్డాయి. హోనావర్ ఒక మంచి మాన్సూన్ స్పాట్ అని పిలువబడుతుంది. ప్రశాంతత కలబోసిన శరావళి నది, ఆవేశంగా వచ్చే సముద్రపు అలలు హోనావర్ యొక్క ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. దీని అందాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లేదే ఈ షెరావత్ లేక్ అండి. ఇరువైపులా కొబ్బరి చెట్లు నిటారుగా ఉండి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ నీటిని చీల్చుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఎంతో గొప్పగా రెండు వైపులా కనిపించే కొబ్బరి చెట్లు మనకు కేరళను గుర్తు చేస్తాయండి. కుటుంబంతో పాటు ఇక్కడ పయనించే ప్రయాణికులకు ఈ బోటీ సఫారీ ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందండి. ఉదయం పూట, సాయంకాలం పూట ఈ బోటు ప్రయాణం మనకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం. ఇది ఎంతగానో ప్రఖ్యాతిగాంచిన ఒక టూరిస్టు స్పాటు. ఇక్కడ చాలామంది తమ పెళ్ళికి వెడ్డింగ్ షూట్ కూడా జరుపుకుంటారండి. ఇక్కడ మేము వెళ్తూ ఉన్నప్పుడు ఒక 2 జంటలు వాళ్ళ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకుంటున్నారు. మనమందరం ఇలా బోటింగ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ప్రయాణికుల సౌకర్యం కోసము
స్నాక్స్ అంటే తినడానికి స్నాక్స్, లంచ్ చేయడానికి ఫుడ్డు, కూల్ డ్రింక్స్ అన్ని రకాల వసతులు అయితే ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. నిజంగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో నచ్చితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హానోవర్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.